నేను లింగమూర్తి నేను గారితో. లింగమూర్తి గారు నేను ఉన్నప్పుడు నాన్నగారు వచ్చి మాట్లాడారు. ఫస్ట్ టైం మాట్లాడినప్పుడు మాట్లాడి అప్పుడే చెప్పారు. అప్పుడే నేను విన్నా. శివాజీ గణేష్‌ని అనుకున్నాము తర్వాత ఇదని చెప్పింది. ఆయన చెప్తే విన్నదే నేను. ఓకే. 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 ఆ రోజు ఎందుకో నేను లింగమూర్తి గారు కూర్చున్నా. ఈయన వచ్చారు సడెన్‌గా. వచ్చి మొత్తం ఇలా చేయాలి, ఇలా చేయాలన్నారు. హ్మ్. మనకి ఆ రోజులు మేము ఏదో కమర్షియల్ చిరంజీవి గారితో సినిమాలు చేసే బ్యాచ్ కదా! మీరది అదే కోతల రాయుడు ఇయన్నీ షూటింగ్‌లో ఉండేయి అప్పుడు. సో, ఏమవుతుందో అనుకున్నాను. తర్వాత సూపర్ డూపర్ హిట్. కృష్ణా జిల్లా మన సుబ్బారావు గారు ఆ! సుబ్బారావు తీస్తున్నారు. అవును. సూపర్‌గా ఆడిన సినిమా అది. హ్మ్. అండ్ అసలు అన్‌ఎక్స్‌పెక్టెడ్ కాదు. అన్‌ఎక్స్‌పెక్టెడ్ డెఫినిట్‌గా అన్‌ఎక్స్‌పెక్టెడ్. ఇట్స్ యాక్సిడెంట్ ఇదంటారు టోటల్‌గా. యాక్సిడెంట్ అంటే యాక్సిడెంట్ కాదు యాక్చువల్‌గా. యాక్సిడెంట్‌గా ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. ఇట్ హ్యాపెన్స్. ఇట్ హ్యాపెన్స్. అది అద్భుతమైన సినిమా. హ్మ్. అప్పటికి ఇప్పటికి కూడా అద్భుతాలు జరిగినప్పుడు, అద్భుతమైన సినిమా వచ్చినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. 100% అది కరెక్టే అండి. అది అంతే. తర్వాత మొన్నొచ్చిన 'బాహుబలి' అట్లాగే ఉంటుంది. నిన్నొచ్చిన 'హనుమాన్' అట్లాగే హనుమాను. ఉంది. అంతే. అంటే జరగాల్సి వచ్చినప్పుడు జరుగుతుందంటారు. ఇప్పుడే జరుగుతుందండి. హ్మ్. బట్ ఇయన్నిటికంటే కూడా అది ఎప్పటికైనా క్లాసిక్కే. అదే. 'శంకరాభరణాన్ని' కొట్టే సినిమా నాకు తెలిసి తర్వాత ఎప్పుడు రాల. హ్మ్. అలాంటి ఎక్స్‌పెరిమెంటల్ సినిమా గానీ, అలాంటి మ్యూజికల్ సినిమా గానీ, అలాంటి కమర్షియల్ హిట్ గానీ యెస్. 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 ఆ రోజుల్లో ఆ! కానీ. సో 'శంకరాభరణం' తర్వాత 'శంకరాభరణం' కాదు 'శంకరాభరణంలోనే' అసల దేశం, విదేశం, ఈ ప్రపంచం అంతా మీకు అంటే తెలుగు వాళ్ళు మాట్లాడుకునేవాళ్ళు, ఈవెన్ నాన్ తెలుగు ఇండియాలో కూడా విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. సో నాన్నగారికి సన్మానాలు, విశ్వనాథ్ గారికి సన్మానాలు, సౌమ్యాజులు గారికి సన్మానాలు. విచిత్రం ఏంటంటే అమ్మాయి మంజు భార్గవి మన కోతల రాయుడులో వ్యాంప్ క్యారెక్టర్ వేసింది. సో వ్యాంప్ ఉన్నప్పుడే ఈయన విశ్వనాథ్ గారు పిలిచారు, ఇట్లా చేస్తున్నానని చెప్పింది మన షూటింగ్లో ఉన్నప్పుడు. వేసి నిన్నేంటి నువ్వు వ్యాంపు అంటే ఆ రోజు మొత్తం నగలు పెట్టుకుని మొత్తం గాజులు గీజులు వేసుకుని నేను లేనా నేను అంట ఫ్యామిలీ టైప్లో కనపడినా నేను వ్యాంపు లాగానే కనపడతానని మాకు అందరికి ఒక రోజు పట్టు చీర కట్టుకుని మొత్తం నగా నట్రా పెట్టుకుని వచ్చాను. నువ్వు బాగానే ఉన్నావు కానీ ఇవన్నీ పెట్టుకొని తిరగబాక ఎవడ చంపేస్తాడు, మొత్తం లాక్కెళ్ళిపోతారా బంగారం అని చెప్పి ఆ రోజంతా నేను, క్రాంతి గారు, చిరంజీవి గారు అందరూ జోకులు వేసాం. సో మన షూటింగ్లో ఉన్నప్పుడే యాక్చువల్గా ఐమాన్ ఫిక్స్ చేసింది. మేము ఇక్కడ హైదరాబాద్లో సారథిలో జరుగుతూ ఉండేది అప్పుడు షూటింగ్. సో మీరు అన్నట్టు అది విదేశాల్లో ఫస్ట్ యుఎస్లో 35mm సినిమా రిలీజ్ అయింది శంకరాభరణం. అది దండమూడి రామ్మోహన్ రావు గారని ఆయన రిలీజ్ చేశారు. అక్కడ కూడా పెద్ద సక్సెస్ అది. అంతకుముందంతా సినిమాలు, తెలుగు సినిమాలు మీకు తెలిసిందే కదా, 16mm ఇది ఎక్కడైనా బ్యాంకెట్ హాల్స్లోను ఇట్లోనూ వేసేవారు. ఇది అసోసియేషన్స్, తెలుగు అసోసియేషన్స్ అందరూ కలిపి. సో ఫస్ట్ థియేట్రికల్ రిలీజ్ ఇది. సో వీళ్ళ టీంని మొత్తం శంకరాభరణం టీంని వాళ్ళు అమెరికాకి పిలిచి ఒక 45 days టూర్స్ అన్ని, శంకరాభరణం నైట్స్ అని ఇలాగా ఎక్కడికి వెళ్ళినా. మహాదేవన్ గారు వెళ్ళారా? మహాదేవన్ గారు, బాలు గారు, విశ్వనాథ్ గారు, మంజు భార్గవ్ గారు, సోమయాజులు గారు, శివమణి మన డ్రమ్మర్ శివమణి, వాళ్ళందరూ ఆర్కెస్ట్రాలో ఉన్నారు అప్పుడు. మన కోదండరామిరెడ్డి గారు అబ్బాయి, కోదండరామిరెడ్డి కాదు, కోదండ పాణి గారు అబ్బాయి ఈశ్వర్, తను వీళ్ళందరూ ఒక టూరు. అది ఆల్మోస్ట్ అదే ఫస్ట్ సినిమా అనుకుంటా అమెరికాలో అంత జరిగింది. ప్లస్ ఆ రోజుకి ఈ రోజు కూడా 45 రోజులు షోలు చేసిన సినిమా, ఒక్క సినిమా కోసం చేసిన ఇదే అండి దాని రికార్డ్ అవడం. ఎందుకంటే వీకెండ్స్ అక్కడ ఇది, మిగతా రోజుల్లో వీళ్ళ టూర్లు ఇవన్నీ. ఇదేనా 45 రోజులు అంటే 7 వారాలు. 7 వారాలు జరగడం అంటే మామూలు విషయం కాదు కదా ఒక సినిమా మీద. ఈ రోజుల్లో చేయాలంటే కష్టం. అప్పుడు అసలు వారం 2 వారాలు చేస్తే ఎక్కువ. అదే అండి. అప్పుడు జనం కూడా లేరు ఇంకా అట్ట అనుకుంటే. అవును, తెలుగు వాళ్ళు తక్కువే ఇంకా ఇన్ఫాక్ట్. ఇప్పుడు కన్నా అప్పుడు చాలా తక్కువ కదా పర్సంటేజ్. ఇప్పుడు మీరు సరే ఆయనకి అద్భుతమైన గౌరవాలు దక్కినాయి అనుకోండి. శంకరాభరణం సినిమా వచ్చినాక ఆంధ్ర రాష్ట్రమే కదా ఒక రకంగా చెప్పాలంటే సౌత్ ఇండియా మొత్తంలోనూ మ్యూజిక్ స్కూల్స్ స్టార్ట్ అయినాయి. అంతకుముందు ఈ క్లాసికల్ సంగీతం ఆల్మోస్ట్ చచ్చిపోయింది, దాన్ని వదిలేశారు అనుకున్న టైంలో శంకరాభరణం వచ్చింది. ఇట్ మేడ్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ ఆన్ పబ్లిక్. చేసి దాన్ని మళ్ళీ నేర్పించడం, క్లాసికల్ సంగీతం నేర్పించడం
లక్కీగా దానికి తోడు మీకు టీవీ ఛానల్స్లో మ్యూజిక్ షోలు పెడతాం చేసి దాంట్లో ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే క్రెడిట్ గోస్ టు విశ్వనాథ్ గారు కానీ ఏడిది నాగేశ్వరరావు గారు కానీ ఇవాళ మ్యూజిక్లో ఇంతమంది వచ్చారంటే పాటలు పాడేవాళ్ళు వచ్చారంటే ఒకప్పుడు ఘంటసాల గారి తర్వాత బాలు గారు వస్తే ఎక్కువ అనుకున్నాం. రామకృష్ణ గారు ఉండేవారు, పిబి శ్రీనివాస్ గారు ఉన్నా కానీ ఇంకెవరో రారేమో ఇటువంటి వాళ్ళు అనుకున్నాం. ఇవాళ 100,000 ఉన్నారంటే ప్రాబబ్లీ శంకరాభరణం ఒక 50% క్రెడిట్ శంకరాభరణం దగ్గర ఉండొచ్చు. మాకు అప్పుడు చాలా లెటర్స్ వచ్చాయండి. ఎలాగంటే ఈ సంగీత మాస్టర్లు, మ్యూజిక్ టీచర్స్ వీళ్ళందరూ మా హార్మోనియలన్నీ తుప్పటిపోయి ఉన్నాయి, మొత్తం అన్ని దులుపుకుని ఇది చేసి, ఎందుకంటే అంత స్టూడెంట్స్ వచ్చేస్తారు అంతమంది, మళ్ళీ మాకు పోషణ లభించింది దీనివల్ల అని అందరూ థ్యాంక్స్ చెప్పి వీళ్ళందరూ కూడా కొంతమంది మ్యూజిక్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా కలిపి ఓ సన్మానం కూడా చేశారు. నాన్నగారికి, విశ్వనాథ్ గారికి ఇది కేవి మహాదేవన్ గారికి అందరికి కలిపి. సో అలాగే సాగర్ సంఘ్ మనకి దాంతో డ్యాన్స్ స్కూల్స్ స్టార్ట్ అయింది, మగవాళ్ళు నేర్చుకోవడం. అది అప్పుడు దాకా ఆడవాళ్ళకే ఎక్కువ, మగవాళ్ళందరికీ ఇచ్చేసుకోవడం. అప్పుడు వాళ్ళందరూ ఓ సన్మానం చేశారు. ఆయన్ని సన్మానం చేశారు, ఈయన సన్మానం చేశారంటారు. మీరంతా పిల్లకాయలు ఉన్నారు కదా, ఆయన గౌరవం కాపాడడానికి మళ్ళీ సినిమాలు తీసి ఉండొచ్చు కదా. అటువంటి సినిమాలు కనపడకుండా పారిపోయారు అంటే ముగ్గురు కదా. అంటే మరీ అంత రిస్కులు ఇప్పుడు చేయలేక అంతే. అప్పట్లో ప్రజలు ఇచ్చిన డబ్బులు ఉన్నాయి కదా అమ్మా, అంతంత సూపర్ హిట్లు మామూలు సినిమాలో మీరు తీసినవి అన్ని సూపర్. అన్ని కూడా మాకు కమర్షియల్ సినిమాకి వచ్చినంత రాలేదు దీనికి. అంటే దీనికి వచ్చినంత ఇదే వచ్చింది కానీ, బట్ హ్యాపీ, వీఆర్ వెరీ మచ్ హ్యాపీ. ఎందుకంటే అప్పటికే మీరు పెద్దళ్ళు అయిపోయి మీ నాన్నగారు డబ్బులు అని తగలేస్తారు. అసలు ఒక్క పైసా తగలేదు, దాన్ని ఏమో డబల్ చేసాం. ఇంకా మేము అలా చేస్తుంటే అలా అయిపోదు మేము ఒకవేళ, అంటే పిచ్చి పిచ్చి సినిమాలు చేసి ఇలాంటివన్నీ కొంచెం తెలియకుండా ఏదైనా. సో అందుకని ఇప్పుడు అవగాహన రావడానికి కొంచెం వయసు కూడా కొంచెం కావాలి కదా అని ఇప్పుడు మళ్ళీ మా అమ్మాయి ఇప్పుడు ప్రొడక్షన్కి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. తను ఆల్రెడీ ఒకటి చేసింది, బట్ కమర్షియల్గా పెద్దగా ఇది అవ్వలేదు కానీ వీఆర్ హ్యాపీ దాంట్లో అది. బట్ అది ఒక ట్రయల్ పార్ట్ లాగే, అది ట్రయల్ లాగే ఫీల్ అయ్యాం ఇప్పుడు. బట్ అది ఇంకొంచెం బాగా తీసి ఉండొచ్చు, అనుభవం సరిపోలేదేమో తనకి. ఇప్పుడు శంకరాభరణం తర్వాత సాగర్ సంఘము, సీతాకోక చిలక భారతీరాజా గారు. అది ఎందుకు అట్లా ఎందుకు వెళ్ళారట్టు? అది యాక్చువల్గా వంశీ గారు నాన్నగారిని భారతీరాజా గారి దగ్గర అసిస్టెంట్గా చెయ్యాలని నాన్నగారిని భారతీరాజా గారి సినిమాలు అన్నింటికీ తీసుకెళ్ళిపోయాడు వంశీ. తీసుకెళ్ళి కమిట్ చేయించాడు ఒకసారి. ఎలాగా ఒక అడ్వాన్స్ ఇప్పించి చాలా గొప్పగా ఉంటుందని తెలుగు ఇది. నాన్నగారికి కూడా బాగా ఇష్టం భారతీరాజా గారు, ఆయన ఇదంతా గ్రేట్ టెక్నీషియన్. అవును, అడ్వాన్స్ ఇచ్చేసారు అప్పుడే. సో శంకరాభరణం తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే ఇలాగ లవ్ స్టోరీ ఒకటి ఉంది, టీనేజ్ లవ్ స్టోరీ, తమిళ్ తెలుగు. అది తమిళ్లో ఏమో ఇళయరాజా గారు వాళ్ళ బ్రదర్ భాస్కర్ అని పావులర్ వాళ్ళు సొంత పిక్చరు. తెలుగు ఇది ఒక షెడ్యూల్, అది ఒక షెడ్యూల్ ఇది చేద్దాం ఇది అన్నారు. ఓకే అనుకున్నాం. అలాగా హీరో కామన్, కార్తీక్ హీరోయిన్ ఎలాగైందంటే అప్పుడు యాక్చువల్గా తెలుగుకి వచ్చినప్పుడు రాధానే అనుకున్నాం. ఆవిడకి కరెక్ట్గా మా షెడ్యూల్ అప్పుడు ఎగ్జామ్స్ 10th. వాళ్ళ మదర్ ఏమో ఎగ్జామ్స్ రాసే తీరాలి ఇదని. సో అప్పుడు చాలా మందిని చూసాం. విజయశాంతి గారు చేయవలసింది. విజయశాంతి గారు గాలి ఎగిరిపోతా ఉండేవారు, సన్నగా ఉండేవారు కదా. ఆవిడకి టెస్టింగ్ ఇది మొత్తం మేకప్ టెస్ట్ అన్నీ కూడా చేశారు. ఆల్రెడీ భారతీరాజా గారి సినిమాలో ఒకటి చేశాను ఒకటి. సో తెలుగులో ఇదని ఆల్రెడీ ఆవిడ రజనీకాంత్ గారికి చెల్లెలుగా ఒక సినిమా చేస్తున్నారు. ఆ బాలచంద్ర గారి డైరెక్షన్, సేమ్ డేట్స్. అసలు పాపం ఆవిడ అటు ఇటు చాలా తిరిగారు, ఎలాగైనా యాక్ట్ చేయాలి దాన్ని, బట్ కుదరలేదు. అప్పుడు అరుణ ఆవిడ కూడా భారతీరాజా గారు సినిమాలు చేసింది ఇంతకుముందు, కల్లుక్కుళ్ళు ఈరమ్మని ఆ సినిమా. విజయశాంతి కూడా దాంట్లోనే చేశారు. సో అలాగా అరుణ ఆవిడ.